వాళ్ళంటి అనుభవాలు మనకు అవసరం. కాకపోతే టైం వల్ల, వాతావరణం వల్ల తక్కువ మాట్లాడారు. డాక్టర్ రామకృష్ణ గారు, నాగేంద్ర గారు రిటైర్డ్ అంటే ఒక గురువుగా, ఒక శిష్యుడిగా నిత్యంగా మాకు సపోర్ట్ చేస్తూ ఏ కార్యక్రమమైనా ఎలా చేయాలి, ఎలా ముందుకెళ్ళాలని చెప్తున్నా మా జీడీ సార్ ఇప్పుడు వారి ఉపన్యాసం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను.
యూత్ ఫర్ యాంటీ కరప్షన్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం అనేక వినూత్నమైన కార్యక్రమాలు జరుపుతుంటారు. ఇందులో భాగంగా ఈ సంవత్సరం వివిధ శాఖల్లో పనిచేస్తూ ఎటువంటి అవినీతికి పాల్పడకుండా వారికంటూ ఒక కొత్త ఇమేజ్ని ఏర్పాటు చేసుకుంటూ వారి విభాగమే కాదు ప్రభుత్వానికి కూడా ప్రజల్లో మంచి పేరు వచ్చేటట్టుగా చేసిన అనేక మంది వ్యక్తులని ఈరోజు సత్కరించడం జరిగింది. అందులో ముఖ్యంగా మన ఎక్స్బీసీ ప్రవీణ్ రావు గారు, ఆ తర్వాత ఐఏఎస్ ఆఫీసర్గా పనిచేసిన నాగేందర్ గారు, తర్వాత రామకృష్ణ గారు, ఆ తర్వాత ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో పనిచేసిన జస్వంత్ కుమార్ గారు, తర్వాత అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో పనిచేసిన కరుణ గారు, ఇలా నాగేంద్ర గారు, అమరేష్ కుమార్ గారు, వై శ్రీనివాసరావు గారు, తర్వాత ప్రసాద్ గారు, వీరందరికీ కూడా ఇక్కడ సత్కారం చేసి వారు ఈ విధంగా పనిచేసే దానికి సాధ్యమైంది, వారు ఎదుర్కొన్న సమస్యలేంటి, ఈ సిస్టమ్ను మార్చడానికి, ఈ విధానాలు మార్చడానికి వారి యొక్క సూచనలు ఏంటి అన్నవి కూడా ఇక్కడ చర్చించడం జరిగింది. అందువల్ల ఈ విధంగా యూత్ ఫర్ యాంటీ కరప్షన్ నిజాయితీపరులైన అధికారులతో పాటు చక్కగా గ్రామాల్లో పనిచేస్తున్న సర్పంచులను కూడా ప్రతి సంవత్సరం సత్కరిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ముందుండి నడిపిస్తున్న పల్నాటి రాజేంద్ర గారికి, వారి టీం యూత్ ఫర్ యాంటీ కరప్షన్ టీమ్ తో పాటు నేను చాలా సంవత్సరాలుగా అసోసియేట్ అయ్యాను నాకు తెలుసు. యాక్చువల్గా ఇలాంటి ప్రోగ్రామ్స్ చేయడానికి చాలా అంటే మామూలుగా మా సినిమా ప్రోగ్రామ్స్ చేస్తే వెంటనే స్పాన్సర్స్ వస్తాయి, కానీ ఇలాంటి ప్రోగ్రామ్స్ చేయడానికి స్పాన్సర్స్ రావట్లేదు. ఎందుకు రావట్లేదు అని అడిగితే మనం అవినీతిని ప్రశ్నిస్తున్నాం కదా సార్, అందుకు ఎవరు రావట్లేదు అని మాత్రం చెప్తే నాకు కొంచెం బాధేస్తుంది. నా పర్సనల్ రిక్వెస్ట్ ఏంటంటే, ఎప్పుడైతే యూత్ ఫర్ యాంటీ కరప్షన్ లాంటి సంస్థలను మనం ఎంకరేజ్ చేస్తామో అప్పుడు అవినీతి లేని ఒక సమాజం చూడడానికి మనకు ఒక రైట్ వస్తుంది అని నా ఫీలింగ్. అలాంటి ఒక లైట్ చూడాలి అంటే డెఫినెట్గా ఇలాంటి సంస్థల్ని ఎంకరేజ్ చేయాలి. వాళ్ళేమి మాకు ఖర్చులు డబ్బులు ఇవ్వండి, దీనికి డబ్బులు ఇవ్వండి కాదు, ఇలాంటి ప్రోగ్రామ్ చేయడానికి మాకు స్పాన్సర్స్ వస్తే చాలు అని ఫీల్ అవుతున్నారు. అందుకు ఈ మీడియా ద్వారా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఇలాంటి సంస్థలకి దయచేసి స్పాన్సర్షిప్ చేయడానికి ముందుకు రండి. వాళ్ళు యాంటీ కరప్షన్ దీనిలో ఉన్నారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఒక్క పైసా కూడా మిస్యూజ్ చేయరు అనేది నేను 100% గ్యారంటీ ఇస్తున్నాను. అది ఇలాంటివి ఇంకా ఎక్కువ ప్రోగ్రామ్స్ ఇంకా గ్రాండ్గా జరగాలంటే మాత్రం మంచి స్పాన్సరర్స్ రావాలి మా టీమ్కి, సో దట్ విల్ డూ ఈవెన్ బెటర్ ప్రోగ్రామ్స్ అని నా ఫీలింగ్. అండ్ రిక్వెస్ట్ ఆల్ ది మీడియా టు సపోర్ట్ మీడియా అండ్ ఆల్సో ది స్పాన్సరర్స్. అపార్ట్ ఫ్రమ్ దిస్ వన్, సో కమింగ్ ఫ్రమ్ మూవీస్ మళ్ళీ తొందరలో అనౌన్స్ చేస్తా, చూస్తున్నట్టుగా తగ్గాను. ప్రతి సంవత్సరము యూత్ ఫర్ యాంటీ కరప్షన్ వాళ్ళ సంస్థ రాజేందర్ అనే టీం ఆధ్వర్యంలో ఒక మంచి ప్రజాప్రతినిధులని, ఒక నీతివంతమైన అధికారులని సన్మానించడం అనే ఒక మంచి సాంప్రదాయాన్ని నెలకొల్పారు గత 8-9 సంవత్సరాల నుండి కూడా. సో ఇది మంచి నిజాయితీ పనులను తయారు చేయడానికి ఉపయోగపడుతుంది అనేది మనందరికీ తెలుసు. యాక్చువల్గా ఇలాంటి ఫంక్షన్స్ ప్రభుత్వాలు కూడా చేయాలి. సో అట్లాగే ఈరోజు యూత్ ఫర్ యాంటీ కరప్షన్ వాళ్ళు ఇలాంటి సన్మాన కార్యక్రమాలే కాకుండా రైట్ టు ఇన్ఫర్మేషన్ని వాడుకుంటూ, సో దానికి సంబంధించిన అవినీతికి సంబంధించినటువంటి రకరకాల సమాచారాలని అన్ని రకాల డిపార్ట్మెంట్స్ని అడుగుతూ ఒక మంచి సాంప్రదాయాన్ని వాళ్ళు నెలకొల్పుతున్నారు. దీని వలన డెఫినెట్గా కొంత మేరకి అవినీతి తగ్గడానికి అవకాశం ఉంది. సో నిజానికి ప్రభుత్వాలు ఇలాంటి సంస్థలతోని కొన్ని వర్క్షాప్స్ పెట్టుకుంటూ అసలు అవినీతిని తగ్గించడానికి ఏం చేయాలనే దాని మీద కూడా సో పెద్ద ఎత్తున సో ప్రభుత్వాలు మాట్లాడాలి, ప్రభుత్వాలు కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి. సో ఇందాక చాలామంది మాట్లాడారు ఇక్కడ ఏంటంటే, ముఖ్యంగా ఈ అవినీతి తగ్గాలి అంటే సో ఒక అవినీతి అధికారులకి పనిష్మెంట్ ఉండాలి. కొంతమంది అధికారులని రిమూవ్ చేసే ఒక సాంప్రదాయాన్ని నెలకొల్పగలిగితే సో అవినీతి పట్ల వాళ్ళకి భయాలు అనేది కలుగుతుంది. సో అట్లాగే ఈవెన్ ప్రజాప్రతినిధులను కూడా జైలుకు పంపాల్సినటువంటి సంస్కృతిని కూడా ఈ ప్రభుత్వాలు చేపడితే సో అవినీతికి భయపడడానికి అవకాశం ఉంటుంది. సో నేను మరొకసారి ఈ యూత్ ఫర్ యాంటీ కరప్షన్ సంస్థని అభినందిస్తూ ఇలాంటి మంచి సంప్రదాయాన్ని నెలకొల్పి సో అవినీతి మీద యుద్ధం చేయాలని నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ.